అవి చూసుడు బంద్ చేసి నువ్వేమన్నా పీకితే అవుతావు, లేకపోతే కావు. రాసి పెట్టుకోండి, పక్కా చెప్తున్నా, గ్యారంటీగా. ఇంకొకటి, పీకడం అంటే ఏంది? ఏమైనా చేస్తే దాన్ని తెలంగాణలో ఏమైనా పీకితే అంటారు, గింతే, అంతకుమించి ఏం లేదు. ఓడోడు అంటాడు కూర్చొని, గంట ఘోరంగా మాట్లాడతాడు వాడు, అట్లా చెప్తే కూడా అర్థమవుతలేదు కదా స్వామి నీకు, ఇంత ఘోరంగా చెప్తే కూడా అర్థమవుతలేదు, ఎట్లా అర్థమవుతుంది మనకు? సెకండ్ పాయింట్ అందుకేంది తెలుసా, బిజినెస్ అనేది డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటారు ఇంగ్లీష్లో. ఏమంటారు? డిలేడ్ గ్రాటిఫికేషన్. ఫ్రూట్స్ మెల్లగా వస్తాయి, సట 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 ఫ్రూట్లు ఉంటాయి చెట్టు పెట్టి నీళ్లు పోసి పాదు కట్టి రోజు నీళ్లు పోస్తుంటే పుట్టుక్కున బర్రె వచ్చి తొక్కి చంపేస్తుంది చెట్టు. ఇప్పుడు ఏం చేయాలి నేను? మళ్ళా చెట్టు పెట్టాలా, ఇంకో చెట్టు పెట్టాలి, మళ్ళా చెట్టు పెట్టినాం, మళ్ళీ నీళ్లు పోసినాం, అంత అయింది, అది ఇది అయింది కాగానే ఇంకొక 6 నెలలు పెరుగుతుంది అనగానే పొట్టు తుఫాన్ వచ్చి కొట్టుకుపోయింది. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ నాటాలి. ఇప్పుడు పక్క నుంచి సొసైటీలో ఏం చేస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, చెట్టు చచ్చిపోయినా అదిరా పోతుంది, ఉండదు. సరే నువ్వు అంటావు, నేను చేసే చూపిస్తా, రెండో చెట్టు పెట్టినావు, ఈసారి తుఫాను పోయింది, వాడు వచ్చి మాట్లాడి ఈసారి చూసి నవ్వుతుంటాడు, పోయిందా? ఈ పోయిందా అని నవ్వేం చేస్తాడు, లోపలికి పోయి క్రికెట్ పెట్టుకొని చూసుకుంటాడు వాడిగా. ఇక్కడ అందుకేం తెలుసా, గుర్తుంచుకోండి, ఒక రైతును గుర్తు తెచ్చుకోండి బిజినెస్ చేసే ముందు దమ్ముంటే, లేదంటే చేయకుండా. మళ్ళీ చెప్తున్నా నేను, రైతు యొక్క కరెక్ట్ వ్యవస్థను అర్థం చేసుకున్నోడు బిజినెస్ వదలలేడు.